IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. కనకదుర్గమ్మ గుడికి వెళ్ళి వస్తున్నాం అన్న. జగన్ అన్న మళ్ళీ సీఎం అవుతున్నాడని దానికి అమ్మవారికి థ్యాంక్స్ చెప్పడానికి వెళ్ళి వస్తున్నాం అన్న. అంత అభిమానం జగన్ గారు అంటే జగన్ గారే వస్తారని ఎలా చెప్పగలుగుతారు? ఎలా చెప్పగలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్ అన్న చేసిన సంక్షేమ పథకాలకి యాక్చువల్గా ఆ పథకాలు పొందిన ప్రతి ఒక్కడు కూడా ఓటేస్తే వన్ సైడ్ వారే. కానీ కొంతమంది టీడీపీ వాళ్ళు కానీ ఇతర పార్టీ వాళ్ళు లబ్ధి పొంది కూడా ఓటు వేయలేదు అనుకో, దానివల్ల మెజార్టీ తగ్గచ్చేమో కానీ జగనన్నే సీఎం అవుతాడు. ఒకవేళ ఇప్పుడు ఉన్న ప్రదేశంలో ఒకవేళ జగనన్న వీళ్ళు చేసిన పని సరిగ్గా పథకాలు పొంది కూడా ఓట్లు వేయలేదు అనుకో, వాళ్ళంతా ఇంకా రేపొద్దున్న ఎవరు వచ్చినా సరే, చంద్రబాబు నాయుడు వచ్చినా, పవన్ కళ్యాణ్ వచ్చినా, నరేంద్ర మోడీ గారు వచ్చినా, ఎవరు వచ్చినా సరే ఈ పథకాలు అనేది పేదవాడికి రావన్న, ఎప్పటికీ రావు. ఎందుకంటే ఇంత మంచి చేసిన జగనన్ననే వాళ్ళు ఇలా చేశారనే ఉద్దేశంతో పథకాలే కానీ ఏది చేయరు. వాళ్ళ మనుషులకి అభివృద్ధి చెందడానికి, వాళ్ళు ఎక్కువ డెవలప్ చేసుకోవడానికి వాళ్ళ గురించి ఆలోచిస్తారు. కానీ పేద పెద్దలు అనే వాళ్ళకి ఎవరికి ఆలోచించరు. అందువల్ల ఏంటంటే జగనన్న చేసే పనికి వాళ్ళు రాకపోతే ఇంకెప్పుడు పేదవాడికి అనేది న్యాయం జరగదన్న. అభివృద్ధి లేదేంటి అన్న, కనపడట్లేదేంటి? ఒక పేద పిల్లవాడు ఈరోజు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకుంటున్నాడు, అది అభివృద్ధి. అలాగే ఇప్పుడు మెడికల్ కాలేజీలు 17 కాలేజీలు ఆల్రెడీ అవుతున్నాయి, స్టార్ట్ అయినాయి. వాళ్ళందరూ ఇప్పుడు దాకా చదివిన వాళ్ళు అందరూ డబ్బున్న వాళ్ళన్నా, డబ్బున్న వాళ్ళు చదివి వాళ్ళు ఇంకా డబ్బు సంపాదించుకుంటున్నారు. పేదవాడు ఎప్పుడు ఈ స్థాయికి చదువుకొని రాలేదు. ఈరోజు చదువుకుని ఇంకో 10 సంవత్సరాలకి పేదవాడు గొప్పవాడు అవుతాడు. జగనన్న కాన్సెప్ట్ కూడా అదే, పేదవాడు గొప్పవాడు అవ్వాలనే కాన్సెప్ట్తోనే మొదలెట్టాడు. ఇప్పుడు ఏ పనైనా ఇప్పుడు నువ్వు మన ఇల్లు కడతాం, ఎన్ని సంవత్సరాలు పూర్తి అయ్యిద్ది చెప్పండి? ఒక 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో అయ్యిద్ది. ఇక్కడ ఇది కూడా అంతే. ఇప్పుడు పునాది వేసి స్టార్ట్ చేశాడు అన్న. వీళ్ళందరూ పెద్దలు పెరిగి పేదవాడు డబ్బున్నవాడు అవుతాడు. కాన్సెప్ట్ అదే, పేదవాడికి న్యాయం జరగాలనే ఎన్ని అభివృద్ధి ఎన్ని అభివృద్ధే. డబ్బు వాళ్ళు ఇంకా డబ్బు అవ్వలేదని వాళ్ళ అభివృద్ధి లేదు ఏదో చెప్తారు, అవన్నీ కరెక్ట్ కాదు. మనం చేసే పని పేదవాడికి న్యాయం చేసేది అభివృద్ధి అన్న, నా దృష్టిలో అయితే. అంటే ఇప్పుడు అభివృద్ధి కోసం కానీ, అలాగే దూర ప్రాంతాల నుంచి ఓటేశారు నాకు వచ్చి అని చెప్పి అంటున్నాడు. అలాగే ఉద్యోగులు కూడా నాకే ఓటేశారని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పారు అన్న. ఆయన చెప్పింది ఉద్యోగాలు డబ్బులు వేశారంటే జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఉద్యోగస్తుడికి కూడా వాళ్ళకి వచ్చే సైడ్ ఇన్కమ్ అంతా ఆగిపోయిందన్న. ఇప్పుడు మేము ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కావాలంటే ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి తిరిగేవాళ్ళం, వాడికి 500 1000 ఇచ్చి తీసుకునేవాళ్ళం. ఈరోజు సచివాలయంకి వెళ్ళి వాలంటరీ ద్వారా తెచ్చుకుంటున్నాం, ₹1 ఖర్చు పెట్టకుండా. అది బాధ ఉండదా? ఎంప్లాయీకి ఉంటుంది. వాళ్ళకి డబ్బులు రావట్లేదేనే. ఇవన్నీ ఓటింగ్ ఏం చేసినా జగనన్న వల్ల వాళ్ళకి లాభం జరగదు, పేదవాడికి లాభం జరిగింది. ఆ కక్షపూర్వకంగా కొంతమంది వేస్తారు, అందరూ అలా ఉండరు. ఉద్యోగస్తుల్లో కూడా చాలామంది మంచి వాళ్ళు ఉంటారు. కొంతమంది ఒక 20% 10% ఉన్నవాళ్ళు అలా వేసి ఉండొచ్చేమో, కానీ అందరూ అలా వేసి ఉండరు. విజయం ఎలా ఉండబోద్ది అంటారు రేపు? విజయం ఆల్రెడీ మేము మా ఇంట్లో బాంబులు కూడా కొని పెట్టుకున్నాం అన్న, ఎలక్షన్ అయిపోయిన రోజే. కానీ అందరూ ఆగమన్నారు. అందుకని మేము 4వ తారీఖు రేపు 10:30కి బాంబులు కాలుస్తాం. అలా ఉంటుంది విజయం.